హాయ్ గైస్, మీర్పేటలో ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ తన భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన స్టోరీ గురించి మనందరికీ తెలుసు. సేమ్ యాస్టీజ్ అదే విధంగా భార్య భర్తని ముక్కలు ముక్కలుగా నరికి ఒక వాటర్ ట్యాంక్లో సిమెంట్తో కప్పెట్టిన స్టోరీ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. రీసెంట్గా మన ఛానల్లో కర్ణాటకలో జరిగిన షారోన్ రాజ్ కేసు గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో కూడా ఆ అమ్మాయి తన లవర్ని విషం పెట్టి చంపేసింది. అది జరిగి ఇంకా 1 మంత్ కూడా కాలేదు. ఇప్పుడు ఇంకో విషయం ఇండియా మొత్తం వైరల్ అవుతుంది. ఆ కేసులో ఆ అమ్మాయి జస్ట్ విషం పెట్టి చంపేసింది అంతే. కానీ ఈ కేసులో మాత్రం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వల్ల కట్టుకున్న భర్తని ముక్కలు ముక్కలుగా నరికి ఒక డ్రమ్లో వేసి సిమెంట్తో కప్పెట్టేసింది. ఇవన్నీ చూస్తుంటే అమ్మాయిలు ఏంట్రా బాబు ఇలా తయారయ్యారని చెప్పేసి అనిపిస్తుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అందుకని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అండ్ అలాగే ఇప్పటికీ కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి చాలు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అమ్మాయి పేరు ముస్కాన్, అబ్బాయి పేరు సౌరవ్. వీళ్ళిద్దరూ కూడా 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లిని సౌరవ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే వాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. సౌరవ్ అప్పట్లో మర్చెంట్ నేవీ కింద పనిచేసేవారు. మర్చెంట్ నేవీ ఆఫీసర్ అంటే తెలుసు కదా, ఇంచుమించు 6 నెలల నుంచి 9 నెలల వరకు షిప్లోనే ఉండాలి, ఇంటికి రాడు. ఈ టైంలో ఈ అమ్మాయి ముస్కాన్ ఖాళీగా ఉండేది. అండ్ అదేవిధంగా 2019లో వీళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. ఇదే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ అయిన వాట్సాప్ గ్రూప్లో ఒక అబ్బాయి తగిలాడు. ఆ గ్రూప్లో పరిచయమైన వ్యక్తే సాహిల్ శుక్లా. ఈ అమ్మాయి కంటే 2 ఏళ్ళు చిన్నవాడు ఈ అబ్బాయి. అండ్ ఈ గ్యాప్లో సౌరవ్ అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవాడు ఇంటికి. ఎప్పుడు కూడా ఈ డౌట్ రాలేదు సౌరవ్కి, ఎవరైతే ఈ సాహిల్ శుక్లా ఉన్నాడో వాళ్ళకి అమ్మ నాన్న లేరు, ఒంటరిగా ఉంటాడు, ఫ్రెండ్స్తో పాటు ఒక చోట అద్దెకుంటున్నాడు. అండ్ అదేవిధంగా ఈ సాహిల్ శుక్లాకి డ్రగ్స్ అలవాటు ఉంది. ఈ డ్రగ్స్ అలవాటుని నెమ్మదిగా ముస్కాన్కి అలవాటు చేయడం మొదలుపెట్టాడు. ఒకవైపు సౌరవ్ మాత్రం పుట్టిన పాపకి ఎడ్యుకేషన్కి ఎంతో కొంత డబ్బులు పోగు చేయాలని చెప్పి, ఈ మర్చెంట్ నేవీ ఆఫీస్ నుంచి వచ్చే డబ్బులు నాకు సరిపోవట్లేదు, నేను లండన్ వెళ్ళి అక్కడ ఒక బేకరీలో పనిచేసి మంచిగా డబ్బులు సంపాదించి పాప ఎడ్యుకేషన్కి నేను ఎంతో కొంత పోగు చేయాలని చెప్పి లండన్లో వర్క్ చేయడానికి వెళ్ళాడు. ఒకవైపు సాహిల్ శుక్లా కూడా ఈ ముస్కాన్తో రిలేషన్షిప్ బాగా గట్టిపడింది. ఇదే టైంలో ఒకవైపు సౌరవ్ అనుకోకుండా ఒకరోజు డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు. ఎప్పుడు కూడా సన్నగా రాడు, ప్రతిసారి కూడా చెప్పి వస్తాడు. కానీ ఈసారి మాత్రం పాప బర్త్డే అదేవిధంగా ముస్కాన్ బర్త్డే 3 డేస్ గ్యాప్ ఉండడంతో సన్నగా ఇంటికి వచ్చాడు. ఆ టైంలో సాహిల్ శుక్లా ఇంట్లో లేడు. కాకపోతే ఎలాగైనా సరే ఈ సౌరవ్ని చంపేయాలని చెప్పేసి ముస్కాన్ అనుకుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే, ఫస్ట్గా సాహిల్ శుక్లా అలవాటు చేసిన మత్తు పదార్థాలకి ఈ ముస్కాన్ చాలా ఎడిక్ట్ అయిపోయింది. ఒక్కరోజు కూడా తీసుకోకుండా ఉండలేదు. అదే టైంలో సౌరవ్ ఇంట్లో ఉంటే కుదరదని చెప్పి చంపేయాలనుకుంది. అండ్ రెండో కారణం ఏంటంటే, ఈ సాహిల్ శుక్లాకి ముస్కాన్కి ఉన్న రిలేషన్షిప్ ఎక్కడైతే బయటపడుతుందని భయం. ఎలాగైనా సరే సౌరవ్ని చంపాలని, సాహిల్ శుక్లా చేత చంపించాలని ఒక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఏంటంటే, ఎవరైతే ఈ లవర్ సాహిల్ శుక్లా ఉన్నాడో తనకి వాళ్ళ అమ్మ నాన్న అంటే కొంచెం ప్రేమ ఉంది. వాళ్ళ అమ్మ పేరు చెప్పి ఒక ఫేక్ అకౌంట్ స్నాప్చాట్లో క్రియేట్ చేసి, నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను, నేను నీ ఎదురుగా రావాలంటే నీ ఫ్రెండ్ ముస్కాన్కి ఒక హెల్ప్ చేయాలి, ఆ హెల్ప్ చేస్తే నేను నీ ఎదురుగా వస్తానని చెప్పి వాళ్ళ అమ్మ టైప్ చేసినట్టు స్నాప్చాట్లో మెసేజ్ చేసింది ఈ సాహిల్ శుక్లాకి. అండ్ దెన్ సాహిల్ శుక్లా కూడా అదే విధంగా చేశాడు. ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, ఈ సాహిల్ శుక్లా కూడా ఒక ఆటబొమ్మ మాత్రమే. ఈ ముస్కానే ఇదంతా చేస్తుందని సాహిల్ శుక్లా కూడా తెలియదు. మొత్తానికి తన భర్త అయిన ఇంటికి వచ్చిన సౌరవ్ని సాహిల్ చేత ముక్కలు ముక్కలుగా నరికించి ఒక వాటర్ స్టోర్ చేసే డ్రమ్లో వేసేసి పైన సిమెంటు వాటర్ మిక్స్ చేసి వేసేశారు. ఎందుకంటే స్మెల్ బయటకు రాకుండా. ఈ విషయం అంతా కూడా ముస్కాన్ వాళ్ళ పాప 6 ఏళ్ల పాప పక్క నుంచి చూస్తూనే ఉంది. ఇక అక్కడ నుంచి సాహిల్ ముస్కాన్ వీళ్ళిద్దరూ కూడా బయటకు ట్రిప్కి వెళ్ళి ప్రతిసారి కూడా సౌరవ్ చేతే నేను ట్రిప్కి వెళ్ళానని చెప్పి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మెసేజ్ చేయడం, అదేవిధంగా సౌరవ్ అలాగే ముస్కాన్ కలిసి ఉన్నట్టుగా పాత ఫొటోస్ వాట్సాప్ స్టేటస్ కింద పెట్టడం, ఇవన్నీ చేసేది. అండ్ అలాగే తిరిగి వచ్చిన తర్వాత కూడా సౌరవ్ ఎక్కడని చెప్పి సౌరవ్ వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే తను అక్కడి నుంచి ఢిల్లీ నుంచే డైరెక్ట్గా లండన్ వెళ్ళిపోయాడు, ఇక్కడికి తిరిగి రాదని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి అబద్ధం చెప్పింది. ఎక్కడ డౌట్ కొడుతుంది, తేడాగా ఉందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కనిపించింది. ఇంత దూరం వచ్చి ఇక్కడ వరకు రాకుండా మమ్మల్ని కలకుండా ఎలా వెళ్ళిపోతాడని చెప్పి వీళ్ళకి డౌట్ వచ్చింది. దీంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఈ విషయం అంతా బయటపడింది. అప్పటికి సౌరవ్ వాళ్ళ అమ్మ చేత ఎవరైతే ఈ 6 ఏళ్ల పాప ఉందో ముస్కాన్ వాళ్ళ పాప, నాన్న డ్రమ్లో ఉన్నాడని చెప్పి పదే చెప్పేది. కానీ వీళ్ళు పట్టించుకునేవారు కాదు. తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ విషయం మొత్తం బయటకు వచ్చింది. ఆ డ్రమ్ను కోసి బయటకు తీసిన తర్వాత ముక్కలు ముక్కలుగా బాడీ మొత్తం పీసెస్గా ఉన్నాయి. రీసెంట్గా ఈ ఇష్యూ మొత్తం నేషనల్ మీడియా నుంచి తెలుగు స్టేట్స్ వరకు ప్రతి మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. చూడాలి ముస్కాన్కి ఏ విధమైన శిక్ష వేస్తారన్నది.
మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ముస్కాన్ వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో చట్టంలో ఇటువంటి పెద్ద శిక్ష ఏదైతే ఉంటుందో ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళకి ఏదైతే వేస్తారన్నది ఖచ్చితంగా అటువంటి శిక్ష పడాలి, మా అమ్మ అయినా ఎవరైనా సరే తప్పుకు శిక్ష పడాలని చెప్పి ఆవిడ ముందుకొచ్చి చెప్పింది. తల్లి అయినా సరే ఈ విషయంలో మాత్రం ముస్కాన్ వాళ్ళ అమ్మని మెచ్చుకోకుండా ఉండలేం. అండ్ పోలీస్ ఎంక్వైరీలో కూడా సౌరవ్ చేత ముస్కాన్ టూర్కి వెళ్ళిందని చెప్పి లవర్ ముస్కాన్ చాలా ఎంజాయ్ చేశారని ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఒక వ్యక్తి అంటే మనకు ఇష్టం లేనప్పుడు ఆ వ్యక్తితో మనం ఉండలేము అనిపించినప్పుడు మనం అక్కడి నుంచి వచ్చేయడమే కరెక్ట్. అంతేగాని అక్కడ ఉన్న వ్యక్తిని చంపేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది? అండ్ అదేవిధంగా ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ వల్ల తన ఆ రైలు పాపని అనాథం చేయడమే కాకుండా మత్తుకు కూడా విపరీతంగా బానిస అవ్వడం వల్ల తన కెరీర్ పోయింది, తన భర్తను చంపుకోవాల్సి వచ్చింది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.